హలో మామ, ఎప్పటిలాగా సండే రోజు చికెన్ కర్రీ కాకుండా చికెన్ పులావ్ చేద్దామని అయితే ఫిక్స్ అయినా. అందుకోసం ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో అల్లం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పెరుగు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టాలి. అలాగే కేజీ చికెన్కి ఒక కేజీ రైస్ అయితే నీళ్ళల్లో ఒక అరగంట అయితే నానబెట్టాలి. అర్ధగంట తర్వాత గంజి తీసుకొని కొంచెం నూనె, నెయ్యి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, బగారాకు, బిర్యానీ పువ్వు, టమాటో, కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత మనమైతే దానిలోకి ఇంతకుముందు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి తగిన నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టినట్టయితే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ సండేకి అయితే ఈ విధంగా చికెన్ పలావ్ అయితే డిఫరెంట్గా ట్రై చేసాం. మరీ బిర్యానీ అంత రేంజ్లో కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో బెటర్, ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుని సింపుల్గా ఉండాలంటే చికెన్ పలావ్ అయితే బెటర్, మంచిగా అనిపించింది. సో ఈ సండే అయితే ఇట్లా అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends, see you in the next video.